చాలాసార్లు దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే, లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా ప్రేరేపణ చేసి నీవు ఈ పని చేయాలి అంటే మనం మొట్టమొదటిగా చెప్పే మాట ఏంటంటే, నాకు బలం సరిపోదండి, నాకు అలాంటి సామర్థ్యం లేదండి, నాకు అలాంటి అనుభవం లేదండి అన్నట్టుగా చాలామంది మాట్లాడుతుంటారు. నీకు మనసు ఉంటే, నీకు చెయ్యాలనే ఆలోచన ఉంటే, దేవుని కొరకు వాడబడాలనే ఆకాంక్ష నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇచ్చి వాడుకునే దేవుడు ఆయన. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే శక్తియుక్తులన్నీ కూడా లోక సంబంధమైనవే, కానీ దేవుడు మోషేను ఆత్మ సంబంధంగా ట్రైన్ చేసి సిద్ధపరిచి తన ప్రజలను నడిపించడానికి కావలసిన తర్ఫీదును దేవుడిచ్చి మోషేను నిలబెట్టి భూప్రపంచంలో చరిత్రలో ఎవరూ మర్చిపోలేనంత గొప్ప నాయకుడిగా దేవుడు తీర్చిదిద్దాడు. వాస్తవానికి మనలో ఏ ఒక్కరికి సామర్థ్యం లేదనే మాట వాస్తవమే, కానీ దేవుడు మనకు సామర్థ్యాన్ని కలుగు చేస్తారట. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు.